మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ఆరోపిస్తూ ఇండియా కూటమి సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేయనుంది. ఇండియా కూటమి నిర్ణయాన్ని పూణేలోని హడప్సర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన నాయకుడు ప్రశాంత్ జగదాప్ ప్రకటించారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, అభిషేక్ సింఘ్వి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలు, ఈవీఎం ప్రోటోకాల్లో ఆరోపించిన అవకతవకలను సవాల్ చేయడానికి అవసరమైన వ్యూహంపై నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పోలింగ్ రోజుకు 3 రోజుల ముందు వరకు ఓటర్ల పేర్లు తొలగించి చేర్చారని ఆరోపిస్తూ ప్రశాంత్ జగదాప్ కీలకమైన ఫిర్యాదును హైలైట్ చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార ఎన్డీఏ ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడిందని కూటమి ఆరోపించింది. తమకు అనుకూల ఫలితాలు రాబట్టేందుకు బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోంది అని ఆప్ పలు సందర్భాల్లో ఆరోపించింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారత కూటమి కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో ప్రతిపక్షానికి భారీ ఆధిక్యత వస్తుంది అని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ ఓట్ల లెక్కింపు తర్వాత సీన్ మొత్తం మారిపోయేసరికి కాంగ్రెస్ చాలా ఆవేదన చెందింది. బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది అంటూ కామెంట్స్ చేసింది.